నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు ఎటువంటి సౌకర్యాలు లేవని చెప్పని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ వాటర్ సదుపాయం కానీ, పారలు, గడ్డపారలు, టెంట్ కనీస సౌకర్యాలు లేకుండా కొన్ని నెలల పాటు పనిచేస్తున్న మాకు పనికి తగ్గ కూలీ కూడా మా అకౌంట్లలో పడటం లేదని, రెక్కాడితే గాని డొక్కాడని మా కూలీల బాధను అర్థం చేసుకుని మాకు వెంటనే డబ్బులు పడే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎర్రటి ఎండలో కష్టపడి పనిచేస్తున్నా కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయటం లేదని, ఎండల్లో పనిచేసే నీరసం అవుతున్నామని, 6 రోజులు పనికి 4 రోజులు మాస్టర్ వేస్తున్నారని, వెంటనే మా సమస్యను పరిష్కరించి మాకు పనికి కూలీ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. పడితేనే మరి వస్తాయి అమ్మ, లేకపోతే ఎట్లా వస్తాయి? గడ్డపల్లి లేదు, పారలేదు, ఏంటి లేదు అనుకుంటా. అదిగో అయితే ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర ఉండదా? చేసినట్టు చేస్తారు ఉండమంటే పారలు లేవు, ఎవరికి ఎప్పుడో ఇచ్చారు. మాట్లాడు మాటలు రోజు వదిలేస్తారా? కాంట్రాక్ట్ కొట్టుకాడ మధ్యలో ఏం కరుపు 6 వారాలైనా రూపాయలు గడ్డి మొత్తం వానాకాలం మొల కూడా అవి కూడా వినపడతాయి ఫోన్లు. తిన్నా పట్టలేదు. 6 రోజులు పని చేస్తే 4 రోజులు పడుతున్నాయి, లేదా 5 రోజులు పడుతున్నాయి. డబ్బులు సరిగ్గా రావట్లేదు. ఇవన్నీ గవర్నమెంట్ కంపల్సరీగా మాకు చేసిద్దని నమ్మకంతో మేము ఎంతెంత పడుతున్నాయి అంటే ఒక వారం వచ్చి 146 రూపాయలు పడ్డాయి, ఒక వారం వచ్చి 200 రూపాయలు అట్టా రోజుకి. వారానికి కాదు, రోజులన్నీ అయితలేదు. 5 రోజులు 6 రోజులు కష్టపడి చేస్తే 4 రోజులకే వస్తున్నాయి. 3 రోజులు శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది. లేదు, టెంట్ లేదు, గడ్డపలుగు లేదు, ఒక పార లేదు, ఏమీ లేదు. ఎన్ని సంవత్సరాల నుంచో చేస్తున్నాం మేము, ఏమీ లేవండి. అట్టే వస్తున్నాం, సొంత తీసుకొస్తాను, చేస్తున్నాం, వెళ్తున్నాం.
ఇంటికి వచ్చినా కూడా టాబ్లెట్లు లేవు, ఏమీ లేవు మాకు. చేయి కోసుకున్నా కూడా మేము ఇట్లా మామూలుగా ఇంటికి వెళ్ళిపోవటమే. దానికి ఏమీ లేదు మాకు, దాని సౌకర్యం మాకు ఏమీ లేదు. దానికి కల్పిస్తారని మేము కోరుకుంటాము. ఆ టెంట్ కూడా మాకు కావాలి. 7ంటికి వస్తున్నాము, 12ంటికి వెళ్తున్నాం. మరి పని చేస్తున్నాం కానీ మాకైతే రూపాయి ఏమి ఇవ్వట్లేదు. మరి పడతాయమ్మా వస్తాయమ్మా అంటున్నారు. దాని గురించి మరి మీరు కూడా మాకు సౌకర్యం చేస్తారని ఆశిస్తున్నాం. నుంచి కూడా 5-6 ఏళ్ళ నుంచి చేస్తున్నాం మేము. మాకు డబ్బులు కూడా సరిగ్గా రావట్ల, బ్యాంకులో పట్టల. మరి మాకు కరువు పనికి చూపిస్తున్నారు. దాని గురించి ఏమీ ఉపయోగం లేదు. దాని గురించి పట్టణమే చెబుతున్నారు. వచ్చి చేస్తున్నాం, వెళ్తున్నాం. మాకు టెంట్ కావాలి, వాటర్ కావాలి. షుగర్ ఉన్నారు, బీపీ వచ్చే వాళ్ళు ఉన్నారు, పిల్లతల్లు ఉన్నారు. ఇక్కడ అందరికి సంబంధించి చెయ్యాలి. స్వరాజ్ న్యూస్, సమాజ హితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పని చేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623